విశాఖ జిల్లా అరకు పార్లమెంటు నియోజకవర్గంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాలకొండలో కోటదుర్గమ్మను దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, అలాగే పాలకొండ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల జయకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. కూటమి అభ్యర్థులకు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులు పట్టారు. ముందు నుంచి సైకిల్ గుర్తుపై చేశారు, ఇప్పుడు గ్లాస్ గుర్తుపై చేస్తున్నారు. కాబట్టి గ్లాస్ గుర్తుపై అందరూ కూడా మీ ఓటేసి గెలిపిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను. రివ్యూలు చేశాను. ఐటీడీఏలో కూర్చుని ఫండ్స్ విషయంలో ప్రతి ఒక్కరికి చేరేటట్టు ఎంత చేశానో అందరూ చూశారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ చూస్తే ఎంపీ ల్యాడ్స్లో 25 కోట్లకి 27 కోట్లుగానే ఖర్చు పెట్టిన ఎంపీగా పేరుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు ఉన్నా కూడా మొదటి స్థానంలో 97% అటెండెన్స్ తోటి, అలాగే అధిక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడంగా అధిక మోదీ గారికి గిఫ్ట్గా ఇచ్చి అక్కడ ఏదైతే సంక్షేమం, ఏదైతే డెవలప్మెంట్ ఉందో, అభివృద్ధి ఉందో, మోదీ గారి ద్వారా మన కాన్స్టిట్యున్సీకి 100% నిధులు తెచ్చుకోవడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ నేను 100% ఈరోజు డే 1 నుంచి కృషి చేయడానికి నేను ముందుకు వస్తున్నాను.